హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండ్ యువర్ హోమ్ అండి. ఈరోజు అత్తాపూర్లోని పిల్లర్ నెంబర్ 134 నుంచి మనకైతే ఇంకొక రెంటల్ హౌస్ 1 BHK అయితే వచ్చిందండి. మనకి ఇది పిల్లర్ నెంబర్ 134 నుంచి లోపలికి అయితే మనకి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అత్తాపూర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తెలుస్తుందండి. ఇది తేజస్వి నగర్లో అయితే మనకైతే ఇది 1 BHK రెంటల్కి అయితే వచ్చిందండి. ఇది ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే ఇస్తానని చెప్పారు, నో బ్యాచులర్స్ అని అన్నారు. ఫ్యామిలీకి మాత్రమే ఇస్తానన్నారు. ఈ రూమ్ యొక్క డీటెయిల్స్, రూమ్ రెంట్ ఎంత, మెయింటెనెన్స్ ఎంత అనేది ఇప్పుడైతే మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరికైనా కావాలంటే ఈ రూమ్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ మొత్తం పెడుతున్నానండి, నా కాంటాక్ట్ డీటెయిల్స్. ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, బట్ రెంటల్ ఛార్జెస్ అప్లికేబుల్ అండి. సో ఇప్పుడు ఈ రూమ్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం ఇదైతే మనకైతే మొత్తం 1 BHK అండి. ఈ 1 BHKలో మనకి హాలు, సెపరేట్గా కిచెను, ప్లస్ బెడ్రూమ్కి సెపరేట్గా మనకి బాత్రూమ్ కూడా వస్తుందండి. అండ్ బయట అటాచ్ ఇంకోటి బాత్రూమ్ కూడా ఉందండి. సో సెపరేట్ మనం చూస్తున్నారు కదా, ఇదైతే ఫస్ట్ మొత్తం ఇదంతా హాల్ అండి. ఈ హాల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 14/10 ఫీట్ అయితే ఉంటుందండి. 14x10 వస్తుందండి. అండ్ కిచెన్ చూసుకుంటే మాత్రం కిచెన్ కూడా చాలా బాగుంది. కిచెన్ వచ్చేసి మీరు పైన చూస్తున్నారు, పైన సెల్ఫ్స్ ఉన్నాయి. దాని పక్కన మనకి దేవుడి గది చిన్న సెల్ఫ్ లాగా ఇచ్చారండి. అండ్ మనకి సెల్ఫ్స్ ఇచ్చారు, 4-5 ర్యాకులుగా సెల్ఫ్స్ ఇచ్చారు, టాప్ టు బాటమ్ అయితే కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మాత్రము. సో చూసుకుంటే ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది కిచెను. అండ్ ఈ కిచెన్ వచ్చేసి మనకైతే ఆల్మోస్ట్ 7x5 అలా ఉంటుందని, అప్రాక్స్ 7/feet ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి. అప్రాక్స్ చెప్తున్నాను అనమాట. సో అదిగోండి దేవుడి గది రూమ్ కూడా చూసారు కదా, దేవుడి గది రూమ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మనకైతే బెడ్రూమ్ కూడా మనకైతే ఆల్మోస్ట్ 14/10 ఉంటుందని నేను అప్రాక్స్ చెప్తున్నానండి. బెడ్రూమ్ వచ్చేసి మనకైతే 14/10 అయితే ఉంటుంది. సో బెడ్రూమ్లో మనకి అటాచ్డ్గా బాత్రూమ్ అయితే లేదు, బయట సెపరేట్గా మనకి పక్కన హాల్ బయట సైడ్ నుంచి వెళ్ళాలండి, బ్యాక్ సైడ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి. సో ఇదైతే బెడ్రూమ్ అనండి, చూడండి. బెడ్రూమ్లోకి ఇప్పుడైతే మనం ఎంటర్ అవ్వబోతున్నమాట. సో ఈ బెడ్రూమ్లో మనకి ఓన్లీ వచ్చేసి మనకైతే విండోస్ అయితే ఒకటే ఇచ్చారండి. అండ్ అదే బెడ్రూమ్కి మనకైతే షెల్ఫ్స్ కూడా బాగానే ఇచ్చారు, చాలా బాగుంది. షెల్ఫ్స్ మాత్రము క్లీన్ అండ్ గ్రీన్గా అయితే ఉంది. అండ్ ఈ రూమ్ యొక్క డీటెయిల్స్ ఇంకా చెప్పుకుంటే మాత్రం మనకైతే మాత్రం ఓన్లీ ఫ్యామిలీస్కి ఇస్తారని చెప్పాను కదండి, ఇది ఓన్లీ ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తారు. అండ్ రూమ్ రెంట్ వచ్చేసి 9,000 రూపీస్ అయితే చెప్పారు. మీరు మాట్లాడుకుంటే ఎవరికైనా మాట్లాడుకుంటే వాళ్ళు ఇంకా తగ్గిస్తానని చెప్పారు. ఆల్మోస్ట్ ఒక 500 రూపీస్ వరకు తగ్గిస్తానని మాత్రం ఆల్మోస్ట్ ఒక 500 రూపీస్ అయితే తగ్గిస్తానని చెప్పారండి. సో 1 month రూమ్ రెంట్ పే చేయాలండి, ప్లస్ మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి. మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ 500 రూపీస్ అని చెప్పారు. 200 రూపీస్ చెప్పారండి మెయింటెనెన్స్ బిల్లు, ప్లస్ ఎక్స్ట్రాగా సెపరేట్గా కరెంట్ బిల్ అనేది ఎక్కడైనా కామన్ కాబట్టి మనకి సెపరేట్గా కరెంట్ బిల్ కూడా పే చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ రూమ్ యొక్క డీటెయిల్స్ మీరు చూశారు కదండి. సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఫైండ్ యువర్ హోమ్ నా డీటెయిల్స్లో కాంటాక్ట్ అవ్వచ్చండి. నా డిస్క్రిప్షన్ డీటెయిల్స్ పెడుతున్నాను అందులో కూడా. ఇప్పుడు మీరైతే చూడబోతుంది ఇదిగోండి, బాత్రూమ్ అయితే ఉంటుంది. లైక్ చిన్న బాల్కనీ టైప్లోగా, ఆ బాల్కనీలో బయటనే మనకైతే బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇండియన్ స్టైల్లోని, చూడండి. సో ఇలా ఉంటుందండి బాత్రూమ్ అయితే. బాత్రూమ్ దగ్గరికి మనం ఎప్పుడైతే మన హాల్ నుంచి బాత్రూమ్కి ఎంటర్ అవుతాం కదండి, ఫ్లోరింగ్ కొంచెం పాతగా ఉంటుంది, బట్ బాత్రూమ్ మాత్రం చాలా బాగానే ఉంటుందండి. పాత మోడల్ టైప్ కాబట్టి మనకి టైల్స్ ఏమి ఉండవు, ఇండియన్ స్టైల్లోనే బాత్రూమ్ ఉంటుందండి. సో ఇది బాత్రూమ్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం నాకు దాని డిస్క్రిప్షన్ డీటెయిల్స్ పెడతాను అనమాట. సో మళ్ళీ మనం అయితే ఇంకో రెంటల్ హౌస్తో అయితే కలబోతాం. బాయ్.